కుమార్ విజయ్ కుమార్ విజయ్ ప్రసాద్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. 28/3/25 తేదీన గాండ్లపేట మండల పరిషత్ కార్యాలయం నందు ఉదయం 11:10 గంటలకు మండల అధ్యక్ష పదవికి ప్రత్యేక సమావేశంకు మొత్తము 7 ఎంపీటీసీ సభ్యులలో కేవలం 3 ఎంపీటీసీ సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగినది. కావలసిన కోరం 50% అనగా 4 సభ్యులు హాజరు కానందున అనగా కోరం సరిపోనందున ప్రత్యేక సమావేశము నిరవధికముగా వాయిదా వేయబడినది. ఈ విషయము జిల్లా ఎన్నికల అధికారి మరియు రాష్ట్ర ఎన్నికల అధికారి వారికి సమర్పించడమైనది. మళ్ళీ సమావేశము రాష్ట్ర ఎన్నికల సంఘము వారి ఆదేశాల మేరకు నెక్స్ట్ సమావేశం జరపడుతుంది. మగ్గులన్న గారి ఇంటి దగ్గర నుంచి మేమంతా బయలుదేరినాము. ఎంపీటీసీ మేమంతా గాలిపేట కొంచెం 1 కిలోమీటర్ దూరంలో టీడీపీ పోలీసులకు అడ్డుపడి టీడీపీ నాయకులంతా మాకు వెళ్ళనివ్వకుండా టైం వేస్ట్ చేయాలని నాకు అడ్డుపడ్డారు. వారికి మేము పోయినాము. టయానికి పోయినా కానీ మనకు న్యాయం జరగలేదు. టైం అయిపోయిందని మేము ఎంపీటీసీలంతా 5 మంది ఉన్నాము. మాకు కోరం ఇచ్చినాము. అంతా అయిపోయింది. మేము చేతులు ఎత్తినాము. అయినా మాకు న్యాయం జరగలేదు. అందుకు ఇప్పుడు మేము ఎన్నికలకి పోలేదు. మనకు ఇప్పుడు పోయినా కానీ నాకు న్యాయం జరగదు. అందుకు మేము పోలేదు ఇప్పుడు అని బహిష్కరిస్తున్నాం. నమస్కారం, నా పేరు లక్ష్మీదేవి. నేను చామలగుంది ఎంపీటీసీని. నిన్న ఎన్నికలు జరుగుతున్నా కూడా మమ్మల్ని అడ్డుకున్నారు. మేము వెహికల్లో వస్తున్నా మమ్మల్ని అడ్డుకుని టీడీపీ వాళ్ళందరూ మమ్మల్ని అడ్డుకుని ఆఫీస్కి వెళ్లకుండా చేసినారు. దాంతో పోలీసులు కూడా సహకరించినారు. అర్ధగంట అట్లా వెయిట్ చేసి మళ్ళీ లోపలికి పంపించినారు. వెళ్ళినా కూడా మాకు 5 మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నా కూడా మాకు ఎన్నికలు లేకుండా చేసినారు టీడీపీ ఎమ్మెల్యే గారు. మేము వచ్చినాము, న్యాయం జరగలేదు. అందుకే ఈరోజు మేము ఎన్నికల్ని బహిష్కరిస్తున్నాము. నమస్కారం. మేము గాండ్లపేట మండల వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్థులం. నిన్న జరుగుతున్నటువంటి మండల ప్రజా పరిషత్ ఎన్నికల్లో భాగంగా మేము ఎన్నికల్లో పాల్గొనేందుకు మేము ఆఫీస్కు బయలుదేరుతుండగా మా మక్బూల్ అన్న గారి ఆధ్వర్యంలో బయలుదేరుతుండగా మక్బూల్ అన్న గారిని అవసరం చేసి మమ్మల్ని వాళ్ళ ఎస్కాట్ వెహికల్లో మమ్మల్ని తీసుకెళ్తున్న సందర్భంలో కూడా కూటమి నాయకులందరూ మా వెహికల్స్ని అడుగడుగున ఆఫీస్కి వెళ్లకుండా ఆటంకాలు సృష్టించి మా వెహికల్ వెళ్లకుండా గంట సేపు 2 గంటల సేపు ఆపేసి రోడ్డుపైనే మేము ఉన్నాము. తర్వాత పోలీసులు తీసుకెళ్ళిన తర్వాత కూడా ఆఫీస్లో మేము 5 మంది కోరం ఉన్నప్పటికీ కూడా 6 అధికారులు మాకు సహకరించకుండా అధికార పార్టీ నాయకులకు కార్యకర్తలకు వాళ్ళనే చేసుకోవాలన్న ఇదితో నిన్న ఎన్నికల సంఘం కూడా ఇచ్చేశారు. తీరా మేము 5 మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడాను వాళ్ళు ఏమి చేయలేక కోరం ఉన్నా కూడా వాళ్ళు మమ్మల్ని చేతులు ఎత్తినా కూడా మమ్మల్ని ప్రకటించకుండా రేపటికి వాయిదా వేశారు. వాయిదాలో భాగంగా ఈరోజు మళ్ళీ ఎలక్షన్ పెట్టారు. అయినా మేము ఈరోజు వెళ్ళినా కూడా 6 అధికారులు నిన్నట్లాగే వ్యవహరిస్తారు. మాకు అన్యాయం చేస్తారనే కారణంతోనే మేము ఈ ఎన్నికను బహిష్కరిస్తున్నాం. జై జగన్, జై మక్బూల్ అన్న. నమస్కారము. నిన్న మేము ఎన్నికలకు పోవాలని పోయినాము. గాండ్లపేటకు చేరాలంటే 1 కిలోమీటర్ దాకా నిలిపేసినారు. ఎవరు కూటమి నాయకులు మాకు ఆడ కారు నిలబెట్టి మీరు దిగల్లా అని చెప్పి మాకు చాలా ఒత్తిడి చేసినారు. అయినా మేము దిగలేదు. దిగకుండా ఉండేలకే 10 నిమిషాలు అట్లా ఉంటే మళ్ళీ ఈ పోలీస్ నాయకులు వాటికి వదిలినారు. కానీ మళ్ళీ వచ్చి మేము ఎప్పుడు దిక్కకుండా వెళ్తే మళ్ళీ వచ్చి మమ్మల్ని ఎండి ఆఫీస్ వరకు తీసుకుపోయి ఆడ వదిలేసినారు. వాళ్ళు కూటమి నాయకులనే వాళ్ళు ఇది చేస్తుంటారు, మాకు ఇబ్బంది పెడతాడారు.
ఏం చేసినా మేమేం మాట్లాడినా అది కాదు ఇది కాదు అని మమ్మల్ని టైం తప్పించి మీకు వాయిదా వేస్తాడాము అని చెప్పినారు. చెప్తానే లేదు మేము వాయిదా వేయకూడదు, మాది న్యాయము అని మేము చెప్తాము. మేము 5 మంది ఉన్నాము ఎంపీటీసీలు, అయినా మాకు న్యాయం జరగలేదు. ఆడ జరగకుండా ఉండేప్పటికి మేము ఎన్నికలకు ఇప్పుడు ప్రయత్నిస్తాము. మాకు అవసరం లేదు, మేము ఈ పొద్దు పోయినా కూడా ఈ రోజు పోయినా కూడా మేము ఆడ మాకు న్యాయం జరగదని మేము వదిలేసినాము. ఈ రోజు మేము రాలేదు అంతే. మేము మొబ్బుల బాస్ అన్న సార్ ఎట్లా చెప్తే అట్లే విని మేము అదే పాల్గొంటాము అంతే. గాండ్లపెంట మండల ఎంపీపీ ఎన్నికలను ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ బహిష్కరించడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలకు నిరసనగా మన పార్టీ ఈరోజు ఈ ఎన్నికలను బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చినాం. నిన్న 20వ తేదీ ఈ ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినారని మేము అనుకున్నాం. కానీ ఈ అధికారులు, వ్యవస్థ అంతా ఒక పక్క ఏకపక్షంగా వ్యవహరించింది. నాకు కదిర్లో హౌస్ అరెస్ట్ చేసినారు. అదేగాక మన నాయకులందరినీ హౌస్ అరెస్ట్ చేసి ఎవరికి గాండ్లపెంట పోనీకుండా చేసినారు. అలా చూస్తే కూటమి నేతలు కానీ, కార్యకర్తలు కానీ, వాళ్ళ నాయకులు ప్రతి ఒక్కరూ ఎంపీడీఓ ఆఫీస్ ముందర నిలబడినారు. ఎంపీడీఓ ఆఫీసులో పోతున్నారు. మనకైతే కదిర్లోనే నిర్బంధించినారు. మన కార్యకర్తలని 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల దూరం అక్కడే పెట్టేసి వాళ్ళు ఏకపక్షంగా వ్యవహరించినారు. మనకు మెజారిటీ 5 మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉండగా వాళ్ళు కేవలం 2 ఎదురున్నారు. 2 వాళ్ళు ఎలా ఎన్నికలు జరపాలి, ఎలా మెజారిటీ వస్తుందని ప్రతి ఒక్కరూ ఇక్కడ గమనించగలరని నేను ఆశిస్తున్నాను. 5 మంది మా ఎంపీటీసీలు చాలా లాయల్గా ఉండి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము వైఎస్ఆర్సీపీ పార్టీకే వేస్తాం, మీ ప్రలోభాలకు మేము లొంగం అని చెప్పిన దాని గాను వాళ్ళు రోజు మాకు టైం దొరికితే మేము లోపరుచుకోవచ్చు అని ఆలోచించినారు. దానికి విరుద్ధంగా మన ఎంపీటీసీలు స్ట్రాంగ్గా నిలబడినారు. మేము కూడా ఈ ఎన్నికలను బహిష్కరించడం జరిగింది. రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఎంపీపీ పదవి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆల్రెడీ ఉందో దాన్ని మేము అలాగే తప్పకుండా నిలబెట్టుకుంటాం. రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి చోట జెండా ఎగరేస్తుంది. మరియు ప్రత్యేకంగా ఎవరైతే ఈ గలాటాలు చేయాలి, ఎవరైతే ఈ దౌర్జన్యాలు చేయాలని ఆలోచించి గాండ్లపెంటలో నిన్నటి నుంచి మకాం వేసినారో కూటమి నేతలు, వాళ్ళందరూ వాళ్ళ కళ్ళలుగానే మిగిలిపోతాయని నేను అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేనైతే కార్యకర్తలు మా వెన్నెముక, కార్యకర్తల కోసమే మేము ఉన్నాం, కార్యకర్తల కోసం ఉంటాం, వాళ్ళ కోసం మేము నిలబడతాం. కార్యకర్తలు ఎక్కడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, అధైర్యంగా ఉండవలసిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. మేము కార్యకర్తల కోసం మేము కానీ జగన్ సార్ మొన్ననే చెప్పినారు 2.0లో కార్యకర్తలు ఇంపార్టెంట్ అని. కాబట్టి కార్యకర్తలు ఇక్కడ ఇంపార్టెంట్. నిన్నగాని చూసినాం. మేము ఎవరికి పిలవకపోయినా మా నియోజకవర్గ నలుమూలల నుంచి కార్యకర్తలు ఎలా వచ్చినారంటే మన ఎంపీపీ గెలుస్తున్నాడని వాళ్ళు వచ్చినారు. కానీ ఏదైతే వీళ్ళు ఆశించినారో అది దక్కలేకపోయింది. ఈరోజు మేము ఎన్నికలు బహిష్కరించినాం. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముందంటే అధికార పక్షానికి ఈ ఆఫీసర్లు ఏకపక్షంగా వివరిస్తున్నారు. ఆఫీసర్లు మీరు ఆలోచించండి, చట్టబద్ధంగా పోండి. మీరు అన్ని పార్టీలు ఒకటే, మీరు న్యాయబద్ధంగా మీరు వివరించాలని మీకు కూడా నేను విన్నవించుకుంటున్నాను. జై జగన్.